హాయ్ మా అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. 1 మంత్ నుంచి అయితే సరిగ్గా వీడియో అప్లోడ్ చేయలే. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి నా మొబైల్ పగిలిపోవడం కూడా మెయిన్ రీజన్. అందువల్లే చాలా స్ట్రగుల్ అయిపోయాను. ఇప్పుడైతే అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెడతాము. అలాగే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడు ఫుల్ మ్యాప్ ఆడినా సోలో వర్సెస్ స్క్వాడే ఆడతాము. కానీ నా ఫ్రెండ్ వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్ ఇచ్చాడు. అదేంటంటే సోలో మ్యాచ్ ఆడి 15+ కిల్స్ కొట్టి బూయో కొట్టమన్నాడు. మనకైతే కొంచెం ధూళి ఎక్కువ కదా, అందుకని ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. కానీ చివరిలో నాకే ట్విస్ట్ పడిపోయింది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమావా. వీడు చూడు కిందకి రారంటే పోయినా కొట్టుకుని వస్తున్నాడు. వీడికి ఇలా కాదు, ఆ కొండపైకి ఎక్కి కొడదాం. చలో, ఇప్పుడు రారా నా కొడక. ఏం తినొచ్చి కొట్టాడు మా అమ్మ వాడిని. ఎక్కవాడు ఏమన్నా డ్యామేజ్ పట్టాడా? వాడిని అయితే వదిలే ప్రసక్తే లేదు. ఎలా అయినా సరే చంపేస్తా. అంతకంటే ముందు ఇక్కడెవడో ఒక స్వాతిమత్యం ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్నాడు. ఆహా, ఏమన్నా ఎడ్డుపడిందా? ఇప్పుడు ఆగరా నీ దగ్గరికి. అరే నీ అబ్బా, దొరికాడు నా కొడుకు, అయిపోయాడు. లేకుంటే ఇంచేపు నుంచి మామ చూసేది వాడిని. ఊరికి డ్యామేజ్ కొడతానే అన్నాడు ఏదో మూల. పెద్ద వీడ్చుడు. ఇటు చూడరా బాబు. రే తమ్ముడు, యూఎంపీ ఒకసారి భారీ రీకాల్ అవుతుంది మచ్చా. కూసుడు ప్యాక్ వేసుకోవడం కూడా రాలేదు. ఇంకే బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పారిపోతే వదిలేస్తాను, వెంటపడి మరీ చంపుతా. వీడికి ఇలా కవర్ తీసుకుని ఇలా హెడ్ షర్ట్ కొట్టాలి. ఏమన్నా పడిందా? రే ఎక్కడ్రా? ఇప్పుడే కదరా అక్కడి నుండి వచ్చాను. వాళ్ళతో నా కొడుక. ఆహా, పైన వదిలేస్తామా? నువ్వు ఎక్కడైనా ఉండరా, నిన్నైతే చంపు తీరుతా. కొంచెం బయటకు వచ్చాడు. వీడికి కూడా హెడ్ అయితే పగిలిపోయింది. ఇంకా రిమైనింగ్ 22 ఎనిమిస్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చూసి, ఇగో ఈడు చూడి నన్ను చూసుకోకుండా పారిపోతున్నాడు. పాపం ఈడు తలకాయ కూడా పగిలిపోయింది. రే మచ్చా, ఇంకా 4 కిల్స్ కొడితే అయిపోతుందిరా నీ ఛాలెంజ్. సరే, మనమైతే ఇంక పీక్ వెళ్ళిపోదాం. పీక్లో అయితే దండిగా ఎనిమిస్ ఉంటారు, బాగా కొట్టవచ్చు. ఇక్కడైతే ఇంకో ఎనిమి ఉన్నాడు, వాడిని కూడా వేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడైతే పీకేకి వెళ్ళాలి త్వరగా. ఇంకా మీలో ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా అయితే మనం చేసే ప్రతి వీడియో వెంటనే మీకు వస్తుంది. పాపం రా, వీడియో ఎవరి కోసమో క్యాంప్ వేసుకుని కూర్చున్నాడు. నేను వెనకే వచ్చి లేపేసా. ఇప్పుడు వాని దగ్గరికి వెళ్దాం. నేను లోపల వాని కోసం స్కిల్ వేసామమ్మ, కానీ వీడు దొరికిపోయాడు. వీనికైతే లిటరల్లీ చాలా డ్యామేజ్ కొట్టా. కొంచెం ఉంటుంది బ్లడ్, అది కూడా తీసేద్దాం. అందుకే వాళ్ళు పలుకొట్టామా. ఇప్పుడే మచ్చవాన్ని కొట్టింది. వాడు సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నాడు. మన తెలుగులో అదేదో సామెత ఉంది కదా, ఎన్నిసార్లు కొట్టిన చావని పాము రా నువ్వు. అలాంటి పాము మచ్చవాడు. వీడు చూడు లూట్ చేసుకుంటాను, మళ్ళీ దగ్గరికి వస్తే పారిపోతాడు. రే మచ్చా, 16 కిలోలు అయిపోయినారా, నీ ఛాలెంజ్ కంప్లీట్. ఇందాక ఒకడు మిస్ అయ్యాడు మామ లోపల, వాడి దగ్గరికి వెళ్దాం. ఇదిగో వాడైతే ఇక్కడే ఉన్నాడు. Oh my god! Oh shit, I know Flash man. ఇందాక ప్యాక్ పగలు కొట్టి మరీ కొట్టా, అందుకే కోపం వచ్చినట్టుంది. ఇలాంటి వాళ్ళు తగిలితే మజా వస్తుంది మామ గేమ్లో. ఇప్పటికైతే మనం 17 కిల్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇంకా రిమైనింగ్ 9 మంది ఎనిమిస్ అయితే ఉన్నారు.
ఇక్కడ ఇప్పుడు జోన్లో నుంచి వచ్చాడు బ్రో. వీడు చూడు మచ్చా, మాట్లాడుతుంటే కొడతాడు, అందుకే హెడ్ అయితే లేపేసా. ఇప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే ఈ లాస్ట్ జోన్లో ఎవడు ఎక్కడ క్యాంపింగ్ చేస్తుంటాడో మనకే తెలీదు. కంపల్సరీ బోయే కొడితేనే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. కిల్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 15+ అయితే కొట్టేసా. ఇంకో 2 కిల్స్ కొడితే 20 కిల్స్ కూడా అయిపోతాయి. ఇదేంది మావా ఇంత రీకాల్ అయింది? అసలు హెడ్ డ్యామేజే పడలే, జస్ట్ ఒక బుల్లెట్ మాత్రం 90 పడింది. ఆ తర్వాత వాడు కిల్ అయిపోయాడు. ఏదేమైనా సరే మనమైతే బోయ కొట్టాలి. ఈ జోన్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ లాస్ట్ జోన్లో ఆడేటప్పుడు కవర్స్ తీసుకుంటూ ఆడాలి మావా. స్ట్రైట్లో అయితే ఇప్పుడు వస్తున్నాడు, వాడైతే చూడలేము మనల్ని. చూశాడు, అందుకే వెయిట్ చేశాడు వాడు ఇక్కడ. ఫైనల్లీ వీటెడ్ కూడా పగిలిపోయింది. ఈ మ్యాచ్లో నేనైతే టోటల్గా ఎన్ని హెడ్ షాట్స్ అయితే కొట్టానో మీరైతే కామెంట్ చేయండి. ఆ గేమ్ ప్లే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మావా, అలాగే ఫాలో కూడా చేసుకోండి. ఇదిగో అక్కడైతే ఫైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి మధ్యలో దూరం కొట్టేద్దాం. ఇంకో 2 కిల్స్ కొడితే అయిపోతుంది. రే వీడు ఎక్కడ వెళ్ళాడు? ఇగో బ్యాక్ సైడ్ సౌండ్ వచ్చింది, ఉన్నాడు వాడు ఇక్కడే. పగిలిపోయింది వాన్ కూడా. ఇంకా రిమైనింగ్ లాస్ట్ ఎనిమి నేను మీ ఇద్దరు ఉన్నాం. ఇగో వాడైతే రాయి వెనకాల వెయిట్ చేస్తున్నాడు, మనమైతే హెడ్ షాట్ కొట్టేద్దాం వెళ్ళి. పెద్ద ప్లాన్ వేసుకుని కూర్చున్నాడు మా చూడు. ముందు ప్యాక్ వేసుకుందాం. రే ప్యాక్ కానీ సరిగ్గా పడ్డం లేదు. కొంచెం ఆగరా, అంత దూలు ఎందుకు నీకు? ఏడబ్బా అప్పుడే గ్రానైట్ పట్టుకున్నాడు. ఒరే ఎన్నిసార్లు వదులుతావురా దాన్ని? రే మచ్చా, రే వాల్స్ అయిపోయినాయి.